ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఫుడ్ అవి బాగా ఎంజాయ్ చేసామంటే షూట్ సందర్భంగా అంతే. షూట్కి సంబంధించిన మెమరీసే ఉన్నాయి సార్. బయట కలిసిన సందర్భాలు చాలా తక్కువ. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లో అప్పుడు కలిసి ఎప్పుడు సైలెంట్గా ఉండేవాడు. మనోడు సైలెంట్గా ఉన్నాడు, ఏది కూడా వాడికి ఏం చెప్పుకునేవాడు కాదు. అది మెయిన్. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం, మీకు ఆ కాలు ప్రాబ్లం అయినప్పుడు ఒక 6 months బెడ్ రెస్ట్ అని. అలాంటి సమయంలో మీరు కృష్ణానగర్లో బెడ్ మీద ఉన్నప్పుడు ఇప్పటి ఒక స్టార్ హీరో మీ దగ్గరికి వచ్చి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి సీను ఎంత కావాలో చెప్పు అని చెప్పి అడిగి ఆ రోజుల్లో మీకు ధైర్యం ఇచ్చిన ఆ స్టార్ హీరో ఎవరు? సరే, ఒక సిచ్యువేషన్ చెప్తా. ఆ రోజు ఎన్టీఆర్ గారు షూట్ జరుగుతుంది. ప్రతాప్ గారు డైరెక్టర్, నిన్ను చూడాలని ఒక ఫస్ట్ మూవీ ఉషా కిరణ్ మూవీస్. సో ఆ షూటు యాక్చువల్గా ఎన్టీఆర్ గారు చాలా జ్యువెల్గా ఉండేవాళ్ళు, జ్యువెల్గా ఉంటారు, ఇప్పటికీ అట్లాగే ఉంటారు. అయితే నేనేంటంటే ప్రతాప్ గారిని అడిగి మధ్యాహ్నం వరకు ఒక హాఫ్ డే అడ్జస్ట్మెంట్ అడిగి నువ్వు నేనుకి ఓకే అప్పుడేనా సైమల్టేనియస్గా చేస్తున్నా ఒకటే రోజు 2 షూట్లు. అదేమో డాక్టర్ గారి హౌస్ ఏదో పెద్దమ్మ గుడి బ్యాక్ సైడ్ డాక్టర్ గారి హౌస్ అని ఉండేది, అక్కడ షూటింగ్ చేసాం చాలా మంది, అక్కడ షూటు. సో అక్కడి నుంచి నేను ఎన్టీఆర్ గారు నాతో సరదాగా రా లేకపోతే ఏమది ఉండు అంటే చాలా జోలుగా ఉండేవాళ్ళు. నేను వెళ్తా గురువుగారి సినిమా ఏంటనుకున్నావు అబ్బా అనేవాడు, సరదాగా ఉండే. అలా అని వెళ్ళినోండి కదా నేను. ఆయన షాక్ అయ్యాడు జరిగిందంటే, అదేంటి వాడు పొద్దునంత సరదాగా మాట్లాడి అలా ఎలా జరిగిందని. జరిగింది, నేను అయిపోయింది. ఇంటికి వచ్చారండి చేస్తే, అప్పుడు అంబాసిడర్ కారు ఉండేది. వచ్చారు, కొబ్బరి బొండాలు చెక్ తీసుకొని వచ్చారు ఎన్టీఆర్ గారు. ఆ రావటం కూడా అంటే ఆ మనిషి అలాగే అంటే ఆ జోయల్గా ఉండేవాళ్ళు. అయిందా అనేవాడు, అంటే నాతో అలా ఉండేవాళ్ళండి. అయిపోయింది ఎందుకు ఎప్పుడు దాని గురించి అనేవాడిని నేను. అయింది బాగైంది, ఇదిగో చెక్ ఎంత కావాలరా అన్నాడు. నాకేమొద్దు, నాకెందుకు అసలు, నాకు ఏమొద్దు, నేమొద్దు, లేదు అసలు సమస్య లేదు, నేను తీసుకోను అని అడిగి. అది సిచ్యువేషన్ అదే అండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్టీఆర్ గారు ఏంటి, పెద్ద ఫ్యామిలీ కదా, అతను వచ్చి నా కోసం, నేను ఎక్కడ కృష్ణానగర్లో ఉండేవాడిని, అక్కడికి వచ్చి రావటం ఏంటి అని హ్యాపీ ఫీల్ అయ్యాను, షాక్ కూడా అయ్యాను. మీ లైఫ్ని మార్చిన వ్యక్తుల్లో తేజ గారితో పాటు ఖచ్చితంగా శ్రీను వైట్ల గారిది ప్రథమ స్థానం ఉంటుంది. అవునండి. సో శ్రీను వైట్ల గారి పరిచయం మీకు ఎలా అయింది? ఆడిషన్లో కలిసారా? ఆ ఆనందం సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది? ఒక్కసారి ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. అయితే నాకు ఎప్పుడైతే నువ్వు నేను సినిమాకి కాలు ఇరిగిందో 6 months బెడ్ తర్వాత నేను చాలా ఇబ్బందులు ఉన్న అబ్బాయి ఏంటి ఇప్పుడే మన ఇన్ని రోజులు స్ట్రగుల్ చేసి ఒక సినిమా వచ్చి దాంతో సినిమాలు వస్తాయని వస్తున్న టైంలో కాలు ఇరిగింది ఏంటి, ఎలాగ నా కెరియర్ అని ఒక ఆలోచన ఉంటే మళ్ళీ నాకు ఉషా కిరణ్ మూవీస్ నుంచే ఫోన్ వచ్చిందండి. సో మీ లైఫ్ ఆ తొలినాళ్ళు అక్కడక్కడే తిరుగుతుంది మొత్తం. కంటిన్యూ ఉషా కిరణ్ మూవీస్ 6-7 సినిమాలు చేశాను సార్, కంటిన్యూ అవే ఉషా కిరణ్ మూవీస్, సినిమాలన్నీ అయ్యే అవే. ఉషా కిరణ్ మూవీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఒకసారి వస్తావా, ఒక సినిమా ఉంది, నువ్వు నడుస్తున్నావా అంటే, నడుస్తుంది సార్, అప్పటికి నడుస్తున్నా, కాలు బాగా అయిపోయింది సార్, ప్రాబ్లం ఏం లేదంటే రమ్మంటే వెళ్ళాను సార్. అప్పుడు ఇప్పుడు మన రాఘవేంద్ర గారిది థియేటర్ ఉంది కదండి, పివి, దాని వెనకాల ఉండేదండి ఉషా కిరణ్ అది గెస్ట్ హౌస్ ఒకటి. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే అక్కడ శ్రీను వైట్ల గారు ఫస్ట్ టైము, అప్పుడు నేను రామచందర్ అని ఆడ పాపం ఇప్పుడు పెరాలసిస్ వచ్చింది, బాగాలేదు. నేను రామచందర్ గారు, తర్వాత ఇంకెవరు బబ్లు, శివారెడ్డి, అందరూ అక్కడ ఆ రోజు వచ్చాము. తర్వాత శ్రీను వైట్ల గారు, అప్పుడు నాకు తెలియదు ఆయన అంతకుముందు నీకోసం అనే సినిమా ఉషా కిరణ్ వాళ్ళతో రిలీజ్ అయింది, చేశారని తెలుసు, దానికి అవార్డులు వచ్చాయి, ఆ విషయం తెలుసు, కానీ పరిచయం లేదు. సో ఆ రోజు పరిచయం అయ్యారు, మా క్యారెక్టర్లు చెప్పారు, ఇలా హీరో ఫ్రెండ్స్ అవి ఇవి. ఆ రోజు ఇక మీ డైలాగ్స్ ఇలా ఉంటాయని చెప్పి ఆ స్క్రిప్ట్ కూడా చూపించారు. ఓకే అయిపోయింది. తర్వాత సినిమా షూట్, తర్వాత డేట్లు వచ్చాయి, మాట్లాడిన తర్వాత వెళ్తుంటే నేను ఎప్పుడు మనకి ఒకటి ఉంటుంది కదండి, 6th సెన్స్ ఒక్కొక్కసారి పనిచేస్తుంది. నేను మధ్యలో కాలు ఇరిగి నా కాలు ఫ్రాక్చర్ అవడం వల్ల కొన్ని సినిమాలు మిస్ అయ్యాను. ఈ సినిమా నాకేదో జరగబోతుందని 6th సెన్స్. అప్పుడు ట్రైన్లో వైజాగ్ వెళ్తున్నాం, ఫస్ట్ వైజాగ్లో షూట్ అండి. ఫస్ట్ వెళ్తుంటే అలా ట్రైన్ ఎక్కిన వర్షం స్టార్ట్ అయిందండి. నా ఫీలింగ్ చెప్పనా, అది వర్షం స్టార్ట్ అయిందంటే శుభసూచకం, అదో ఫీలింగ్ అనమాట. నేనేదో అంటే ఒక 6th సెన్స్, నేనేదో ఒక పాజిటివ్ సెన్స్ మీకు తెలుస్తుంది. అయిపోయింది సార్. లొకేషన్కి వెళ్ళాక ఫస్ట్ యాక్చువల్గా పర్సు మర్చిపోయాను శివారెడ్డి క్యారెక్టర్. తర్వాత ఫస్ట్ రోజు సీన్ ఒకటి ఉంది సార్, రికార్డ్స్
దొంగతనం చేస్తాను హీరోయిన్కి. అది నువ్వు చేస్తావారా అన్నారు నన్ను. నేను చేస్తాను సార్ అన్న. చేశాను. అక్కడ శ్రీను వైట్ల గారికి నచ్చింది. వీడు బాగా చేశాడు, ఆ రికార్డ్స్ దొంగతనం చేసి నేను తీసుకెళ్ళాను, డబ్బులు కూడా తీసుకుంటారు కదా. డబ్బులు కూడా తీసుకుంటాను బైక్ పెట్రోల్ కోసం. అవును. అది నచ్చింది. అలాగా ఇంకా ఆ సినిమా అలాగే చేసాం సార్. అంతే, ఇంకా అదే. ఇంకా అది ఏంటంటే మీకు తెలియదు, ఆనందంలో రాంబాబు అనే క్యారెక్టర్ ఇప్పటికీ నన్ను చాలా మంది రాంబాబు అంటారండి. నాకు నైట్లు చాలా మంది ఫోన్ చేస్తారు 2:00, 3:00, అరే ఇప్పుడే అయిపోయిందిరా, సిట్టింగ్ లో ఉన్నాము, ఒకరిని రాంబాబు క్యారెక్టర్ ఇచ్చామరా అని అంటారు. అది ఎంత అంటే అసలు ఎంత జనంలోకి వెళ్ళిందంటే, ఇప్పుడు జెన్జీ వాళ్ళకి ఆ సినిమా అంటే చూసారులే తెలియదు, లేదు రీల్స్ లో ఇప్పటికే వైరల్ అవుతుంది అది. రీల్స్ లో అవును చాలా. రాంబాబు అనే క్యారెక్టర్ అండి, నేను స్టార్ అయ్యానండి. రాంబాబు అనే క్యారెక్టర్తో ఆనందం సినిమాతో నేను స్టార్ అయ్యా. తేజ గారు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చి నాకు పరిచయం చేసి స్క్రీన్ని నాకు పరిచయం చేస్తే శ్రీను వైట్ల గారు నన్ను స్టార్ చేశారు. గర్వంగా చెప్పుకున్న ఒక మూమెంట్ అది. అయ్యో అసలు మీకు తెలియదు, ఆనందం సినిమా ఈరోజు రిలీజ్ అయింది కదండి. రిలీజ్ అయిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత నుంచి నాకు ఒక 13 సినిమాలు ఒకే రోజు వచ్చాయండి ఫోన్లు. 13 సినిమాలు ఒకే రోజు నాకు ఫోన్ వచ్చింది క్యారెక్టర్లు. తెలియదు అప్పుడు నేను చిన్నోని, అప్పుడు నాకు 23, 24. నాకు ఏది చూస్ చేసుకోవాలో తెలీదు, ఏం తెలీదు, చేసుకుంటూ వెళ్ళిపోయాం అలాగంతే. సో అది ఆనందం అనే సినిమా నా లైఫ్లో అది ఇంకా చెరగని ముద్ర అండి. అది ఇంకా ఆ రోజు షూట్లో ఎంఎస్ నారాయణ గారితో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎందుకంటే ఒక షాట్లో మీరు ఆయన షర్ట్ కూడా పట్టుకుంటారు. అవును, ఆయన అప్పటికి చాలా పెద్ద గొప్ప నటుడు. అయ్యో. సో ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎంఎస్ నారాయణ గారితో. అయితే ఆ రోజు ఫస్ట్ రోజు అండి ఆయనతో యాక్ట్ చేయటం నేను ఎంఎస్ గారితో. దాని ముందు రోజు కూడా ఒక సీన్ చేసాము, కానీ ఆ రోజు నైట్ ఎఫెక్ట్ సీను అది 2 days ప్లాన్ చేశారండి శ్రీను ఇట్లా యాక్చువల్. ఓకే, 2 days ప్లాన్ చేశారు. అది కూడా ఇక్కడ మన ఖైరతాబాద్ దగ్గరలో ఇక్కడ ఒక పెంట్ హౌస్, వెనక ట్రైన్ వెళ్ళేది కనపడతా ఉంటుంది, అది సోమాజిగూడ దగ్గర ఇక్కడ ఒక పెంట్ హౌస్లో అవును షూట్ చేసాం. మా బ్యాచ్లో మా రూమ్ సీన్స్ అన్నీ అక్కడ చేసాం. అయితే అక్కడ చేసాం. ఆ రోజు చెప్పారు ఇది పెద్ద సీను, ఇది 2 days అనుకుంటున్నారన్నట్టు తెలిసింది నాకు. సరే ఓకే వెళ్ళాము. ఎంఎస్ నారాయణ గారి కాంబినేషను, డైలాగులు చాలా ఉన్నాయి, మీకు ఎక్కువ ఉన్నాయి సీన్లో. డైలాగులు నాకే ఒక పాట పాడతాను, ఒక స్టోరీ చెప్తుంటాను, అది చేస్తుంటా, ఈలోపు ఆయన వస్తారు, ఈలోపు తలిపేసేయండి అంటూ మళ్ళీ ఆయన కాంబినేషను, ఇవన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ ఏదైతే ఉందో అదంతా రౌండ్ ట్రయల్ అండి. అవును, మీరు మాట్లాడుకునేది ఒక స్టోరీ చెప్తా ఉంటే అంత రౌండ్ ట్రయల్. ఇది బాగా ప్రిపేర్ అయ్యానండి నేను ఫస్ట్, ఎందుకంటే ఎంఎస్ గారు కాంబినేషన్ చేయాలి, ఇది ఇంత పెద్ద షాటు, లెంత్ డైలాగ్స్ ఉన్నాయి, నా వల్ల 1 more అవ్వకూడదు. అప్పుడు ఫిలిం కదండి, అదొకటి నా ఫీలింగ్ అంటే నేను సింగిల్ టేక్లో చేసే ఆర్టిస్ట్ అనిపించుకోవాలి, నాకు కసి అండి. సో బాగా ప్రిపేర్ అయ్యి అయిపోయింది. ఒక టేక్ అయింది, ఒక 2వ టేక్ ఓకే అయిపోయింది, ఆ షాట్ అయిపోయింది. వీళ్ళతో ఎంఎస్ గారు ఎంట్రీ, ఆయన కాంబినేషను, ఆయన కొట్టి మీకు ఇప్పటికీ గమనించండి, మీరు క్లియర్ గమనించండి, ఆయన కొట్టేది మీకు క్లియర్ తెలిసిపోద్ది, కొట్టినట్టు ఉండదు. అవును, మీకు క్లియర్ చూస్తే ఆయన అంత పెద్ద యాక్టర్ అండి. అసలు ఆయనతో యాక్ట్ చేస్తాం, అందులో ఆయన టైమింగ్ అందుకోవడం చాలా కష్టం. మీకు ఎంఎస్ నారాయణ గారు, సునీల్ గారు టైమింగ్ అందుకోవాలంటే అసలు చాలా కష్టం అండి. అది ఎంత అలర్ట్గా ఉండాలంటే మనం చాలా అలర్ట్గా ఉండాలి, అండ్ ఆ టైమింగ్ క్యాచ్ చేయాలంటే. ఆయనకి నాకు ఇమీడియట్ డైలాగులు టపా రాంబాబు, అరే రాంబాబు అనేది దుర్గా తెలుసు, దుర్గని చూసామంటే ఆ దుర్గా చూశాను, చాలా బాగుంటుంది సినిమా దుర్గ గురించి కాదురా, నా గర్ల్ ఫ్రెండ్ దుర్గా గురించి. ఆమె ఎవరు అంటే ఆ టైమింగ్ అందుకోవాలి కదా. అది ముందే బాగా ప్రాక్టీస్ చేశారు, నేను బాగా ప్రాక్టీస్ చేసుకున్నాను, బ్రెయిన్లో ప్రాక్టీస్ చేసుకున్నాను, బాగా ప్రాక్టీస్ టేక్. అది కూడా ఎంఎస్ గారు సింగిల్ టేక్ అండి, ఆయన టపా అసలు 2 రోజులు అనుకున్న సీన్ 1 రోజులో అయిపోయింది ఆ సీన్.